हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू सोनू चोटू कुकिंग्स अंड ब्लॉग्स। నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి। ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా। కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సేమియాని ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల సేమియా తీసుకున్నా। ఆ తర్వాత సేమియా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాక వేంపుకోవాలి సిమ్లో పెట్టుకొని। ఇలా వేంపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లో వేసే ఐటమ్స్ బీన్స్, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, నెయ్యి, ఆయిల్ కూడా వేస్తాను చూడండి। సేమియా ఉప్మా కోసం ఒక ముక్కుడు పెట్టుకున్నా। ఇందులో కొంచెం ఆయిల్ ఉన్నది, వడియాలు ఎంపిన అప్పడాలు ఎంపిన నైట్, అందుకని ఇప్పుడు అలాగే ఉంది ఆయిల్। ఒక 2 పావుల ఆయిల్, ఒక చెంచాను నెయ్యి। ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి। జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని। మాడితే హైలో పెట్టుకుంటే ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్ అయిన వరకు ఫ్రై చేయాలి। ఆ తర్వాత కరివేపాకు, క్యారెట్, బీన్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి। చూద్దాము క్యారెట్, బీన్స్ ఫ్రై అయింది చూడండి। క్యారెట్, బీన్స్ ఫ్రై అయినాయంటే ఇప్పుడు టమాటా వేసుకుందాం। టమాటా వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమియా ఉప్మా సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది మంచిగా। ఇప్పుడు ఎసరు వేసుకున్నాం। ఈ గ్లాస్తో సేమియా తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి। 2 గ్లాసుల సేమియాకు 3 గ్లాసుల వాటర్, అంటే 1 గ్లాసుకు 1.5 వాటర్ అన్నమాట। చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్నాం। సాల్ట్ వేసుకున్నాం కదా, మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఎసరు వచ్చే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి। ఎసరు వచ్చింది, వేంపి పెట్టుకున్న సేమియా వేసుకున్నాం। సేమియా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, ముద్ద అవుతుంది అన్నమాట। ఒకసారి వేస్తే ఒక చేయితోటి ఇలా కలుపుకుంటూ సేమియా వేయాలి। సేమియా వేసినాక మూత పెట్టి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ మూత తీసి కలుపుకోవాలి। చూడండి మధ్యలో అయితే 2 టైమ్స్ తీసి కలిపాను, ఈ 3rd టైం అన్నమాట। ఇలా ఉండాలి, ఇలా వాటర్ కొంచెం ఎసరు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మొత్తం సేమియా ఉడికేదాకా ఉంచుకుంటే మెత్తబడుతుంది అన్నమాట సేమియా। ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ సర్వ్ చేసుకునేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో। సేమియా చూద్దాం ఎలా ఉందో చూడండి। ఎలా పొడి పొడిలాడే సేమియా రెడీ అయింది। సేమియా ఉప్మా చూడండి ఎలా పొడి పొడిగా ఉందో। దీంట్లో ఏ చట్నీ వేసుకోకుండా తినొచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇలా అన్ని ఐటమ్స్ వేసినాం కదా వెజిటేబుల్స్, అందుకని।